పెహల్గాం ఉగ్రదాడి ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కొన్ని కఠిన చర్యలు కూడా తీసుకుంది. దీనికి కౌంటర్గా పాకిస్తాన్ కూడా ఇండియాకు చెందిన విమానాలను పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ద్వారా వెళ్లడానికి అనుమతిని నిరాకరించింది. చివరగా ఇలాంటి పరిస్థితి 2019లో బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా చోటు చేసుకుంది. దీంతో అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్కు సుమారు 700 కోట్ల రూపాయల వరకు ఇంధన భారంతో పాటుగా ఇతర నిర్వహణ ఖర్చులు కూడా తోడయ్యాయి. అదీ కాకుండా విమానాలు లాంగ్ రూట్లో వెళ్లాల్సి రావడంతో అదనంగా గంట నుండి గంటన్నర ప్రయాణం చేయాల్సి వచ్చేది. తాజాగా ఈ నిర్ణయంతో ఇండియన్ ఎయిర్లైన్స్పై ఎటువంటి ప్రభావం పడుతుందో ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం ఇటు ఇండియా అటు పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాంలో అమాయక టూరిస్టులను ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని లష్కర్ టెర్రరిస్టులు అత్యంత పాశవికంగా అతి సమీపం నుంచి కాల్చి చంపడంతో యావత్ దేశం భగ్గుమంది. ప్రజల్లో పాక్కు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనన్న కసి పెరిగింది. దీంతో కేంద్రంలోని మోదీ సర్కార్ పాక్ పై కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. వాటిలో ఇండస్ వాటర్ ట్రీట్ ను తాత్కాలికంగా నిలిపేసింది. అలాగే పాక్ పౌరులకు ఇక వీసాలు ఇవ్వరాదని నిర్ణయించింది. ఇండియాలో పాక్ రాయబార కార్యాలయం సిబ్బందిని కుదించింది. అలాగే పాకిస్తాన్ లో ఉన్న రాయబార కార్యాలయ సిబ్బందిని వెంటనే తిరిగి రావాల్సిందిగా కోరింది. దీనికి బదులుగా పాకిస్తాన్ కూడా ఇండియాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. గురువారం నుంచి ఇండియా విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించడానికి అనుమతి నిరాకరించింది. దీంతో ఇండియాకు చెందిన విమానాలు ప్రత్యామ్నాయ రూట్లను వెతుక్కోవాల్సి వస్తోంది. ఇక పాకిస్తాన్ ఇండియాకు చెందిన విమానాలను తమ గగనతలం నుండి ప్రయాణించడానికి అనుమతించకపోవడంతో ఇక మన ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ రూట్లను చూసుకోవాల్సిందే. దీంతో ఎయిర్లైన్స్ కు అదనపు ఇంధన భారంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ఇక ఎయిర్లైన్స్ విధిలేని పరిస్థితుల్లో టికెట్ ఛార్జీలు పెంచాల్సి వస్తోంది. ఎయిర్లైన్స్ వర్గాల సమాచారం ప్రకారం భారత్ కు చెందిన ఎయిర్లైన్స్ లను తమ గగనతలం గుండా ప్రయాణించడానికి పాకిస్తాన్ నిరాకరిస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. దీంతో ఢిల్లీ నుంచి సెంట్రల్ ఏషియా, కాకసస్, పశ్చిమ ఏషియా, యూరోప్ తో పాటు నార్త్ అమెరికా ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు ఎయిర్లైన్స్ వర్గాలు. తక్షణమే ఎంత భారం పడుతుందో చెప్పలేకపోయినా అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఇక విమాన టికెట్ ఛార్జీలు పెరుగుతాయి. అయితే ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమానాలు మాత్రం పాకిస్తాన్ గగనతలం గుండా రావడానికి అనుమతి ఉంటుంది. కాబట్టి ఈ విమానాలతో పోల్చుకుంటే ఇండియాకు చెందిన విమానాల టికెట్ల ఛార్జీలు భారీగా పెరుగుతాయి. ఇండియన్ ప్యాసింజర్లకు విదేశీ ఎయిర్లైన్స్ గాలం వేయడానికి అవకాశం చిక్కుతుంది. విదేశీ ఎయిర్లైన్స్ తో దేశీ ఎయిర్లైన్స్ పోటీ పడలేకపోతాయి. చివరిగా ఇలాంటి పరిస్థితి 2019లో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా జరిగింది. అప్పుడు ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్ సుమారు 700 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి వచ్చింది. అప్పుడు ఇంధన భారంతో పాటు నిర్వహణ వ్యయం పెరిగింది. లాంగ్ రూట్ లో విమానాలను నడపాల్సి వచ్చింది. అప్పుడు ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇతర ఎయిర్లైన్స్ తో పోల్చుకుంటే ఎయిర్ ఇండియా ఎక్కువగా పాశ్చాత్య దేశాలకు విమానాలను నడిపేది. కాగా ఎయిర్ ఇండియా లాంగ్ రూట్ లో యూరోప్ తో పాటు నార్త్ అమెరికాకు విమానాలు నడిపింది. ఇక తాజాగా గురువారం నాడు పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియాకు చెందిన విమానాలను తమ గగనతలంలో ఎంట్రీ నిరాకరించడంతో ప్రత్యామ్నాయ రూట్లు ఎంచుకోవాల్సి వస్తోంది. ఇండియాకు చెందిన విమానాలు ఉత్తర అమెరికా, యూకే, యూరోప్ తో పాటు మిడిల్ ఈస్ట్ వెళ్లాల్సిన విమానాలు ప్రత్యామ్నాయ రూట్లను లేదా లాంగ్ రూట్లను ఎంచుకోవాల్సి వస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఇప్పటికే